ఫ్రెండ్స్, నిమిషప్రియ కేసు ఇప్పుడు మరొక కొత్త కోణంలోకి అడుగు పెట్టబోతుంది. అయితే నిజానికి నిమిషప్రియను 2020 సంవత్సరంలోనే ఆమెకు మరణ శిక్ష అనేది విధించారు. అంతకు మునుపు ఆమెను జైల్లోనే ఉంచారు. అంటే 2017 నుంచి ఆమె జైల్లోనే ఉంది. ఎందుకంటే 2017లోనే ఆమె ఆ తప్పుకు పాల్పడింది. వెంటనే ఇమ్మీడియట్‌గా ఆమెను తీసుకువెళ్ళి యెమెన్ దేశంలోనే జైల్లోకి వేసేశారు. అయితే జైల్లో వేసేసిన తర్వాత నిమిషప్రియ చాలా విధాలుగా తను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే వాళ్ళేంటంటే అక్కడున్న యెమెన్ దేశపు న్యాయం, చట్టం గనక పరిశీలిస్తే దాన్ని షరియా లా అంటారనమాట. షరియా లాని గనక పరీక్షించినట్టయితే అక్కడ ఏమీ ఉండదు. పరిస్థితులను గనక మనం చూసినట్టయితే వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో లాగా లేదా వేరే ఏదైనా దేశంలో అంటే మంచి దేశాలు డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి కదా! అమెరికా గాని లేకపోతే వేరే ఏదైనా దానికి సంబంధించి విషయాలు అలా ఉండవు. నీట్‌గా ఉండవనమాట. వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి తోచిందే న్యాయం, అనిపించిందే చట్టం. అలా ఉంటుంది. అయితే వాళ్ళు ఇప్పటివరకు ఏంటంటే ఒక న్యాయవాదిని పెట్టారే కానీ ఎప్పుడు అదంతా జరిగిపోయింది. అంటే ఆమెకు మరణ శిక్ష పడింది. ఆమె చేసిన తప్పు అని తేలింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మాత్రమే ఆమెను ఉరి శిక్ష వేశారనమాట. అంటే మరణ శిక్ష అనేది వేయడం జరిగింది. కానీ ఆమె వాదన ఏంటి? ఆమె గోడేంటి? అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడు అనే విషయం పైన అసలు వాళ్ళు ఏమీ అడగలేదు. కేవలం నువ్వు చంపేశావు అంతే, నీకే శిక్ష పడిపోతుందని అన్నారు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు, అసలు ఈమె ఏం చేద్దాం అనుకుంది, ఏమైంది, అసలు ఏ రకంగానూ వాళ్ళు వినిపించుకోలేదు. అయితే ఈమె తన భాషలో, తనకు తెలిసిన భాషలో అవతల ఆ యెమెన్ దేశపు న్యాయవాదులకు చెప్దామన్నా కూడా మధ్యలో ట్రాన్స్లేటర్ని పెట్టలేదు. ఇక కోర్టు కేసులో గనుక చూసినట్టయితే అంతకు మునుపు తలాల్ హబ్దీ చేసిన మోసాల వేటిని కూడా వాళ్ళ దృష్టిలోకి తీసుకురాలేదు. ముఖ్యంగా ఆ న్యాయశాస్త్రపు దృష్టిలోకి తీసుకురాలేదు. పోనీ ఈమె పోరాడదామా అంటే అక్కడ తమ వైపు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. యెమెన్ దేశంలో ఎవరు ఉంటారు, మన వైపు ఎవరు ఉండరు. పైగా భర్తను కూతురు కూడా ఇండియాలోనే ఉన్నారు. తన తల్లి కూడా ఇండియాలోనే ఉంది. సో అప్పుడు నిమిషప్రియ ఎంత ఫైట్ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా న్యాయవాదులు కూడా యెమెన్ దేశపు న్యాయవాదులు ఈమె భారత మహిళ అని చెప్పేసి ఆమెకు సపోర్ట్గా ఎవ్వరూ రాలేదన్నమాట. దాంతో నిమిషప్రియ చాలా అంటే చాలా పోరాడినప్పటికీ కూడా ఒంటరిగా ఆమెకి 2020లో నీకు మరణశిక్ష ఖాయం అని తేలిపోయింది. అయితే ఆ తర్వాత ఆమెకు తెలిసిన కొంతమంది వాళ్ళు ఉంటారు కదా యెమెన్ దేశంలో, ఆ డాక్టర్ కానీ లేకపోతే ఆమెకు తెలిసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆమె 12 ఏళ్ల నుంచి ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు కొంతమంది తెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ చేత అర్జీలు వేయించుకుంది. అంటే వాయిదా వేయడం కానీ లేకపోతే వేరే రకంగా ప్రయత్నించడం కానీ చేసింది. వాటన్నిటిని కనీసం చూడకుండా కొట్టిపడేశారు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇరు దేశాలకు సంబంధించి మాట్లాడగలిగే న్యాయవాదులు. సాధారణంగా మన దేశంలో ఎవరైనా న్యాయవాదులే ఉంటారు. ఓకే. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి తరఫున వాదించాల్సిన న్యాయవాది ఎలా ఉండాలి అంటే అక్కడ యెమెన్ దేశపు న్యాయం, శాస్త్రాలు, చట్టాలు తెలియాలి. ఇక్కడ భారతదేశానికి సంబంధించిన రాయబారిగా కూడా మారాలన్నమాట. అందుకని ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది అంటే మన భారతదేశానికి సంబంధించి యెమెన్లో వాదించడానికి లాయర్ని రంగంలోకి దింపింది. అంటే వాళ్ళు యెమెన్ దేశంలోనే ఉంటారు, లేదంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి యెమెన్ దేశపు చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళైనా అక్కడికి వెళ్ళి నిమిష తరఫున వాదిస్తారు. అసలు నిమిష ఏం చేసింది అంటే ఇప్పుడు మామూలుగా ఏ దేశంలో అయినా సరే న్యాయానికి చట్టానికి సంబంధించి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే ఉదాహరణకు చెప్తాను వినండి. 18 ఏళ్ల లోపు వాళ్ళు ఏదైనా కూనీ చేసినా, ఏదైనా చేయకూడని పని చేస్తే వాళ్ళకి శిక్ష నేరుగా పడదు. ఎందుకంటే వాళ్ళు మైనర్ కిందకి వస్తారు కాబట్టి. వాళ్ళని ఏ స్కూల్లోనో, గవర్నమెంట్ స్కూల్లోనో, పోలీస్ స్కూల్లోనో వేసి వాళ్ళకి శిక్షణ ఇస్తారు. వాళ్ళు పెద్ద అయ్యే వరకు అలా మారకూడదని చెప్పేసి. అలా కొన్ని చట్టాలు, న్యాయశాస్త్రాలు ఉంటాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నిమిష తప్పు ఎంతవరకు ఉంది, అసలు నిజంగా తన తప్పు ఉందా, అక్కడ జరిగింది ఏంటి, అక్కడ నిజంగా ఆమె చేతుల ద్వారా ఆమె చేసిందా లేకపోతే ఇంకెవరైనా ప్రోత్సహించారా మనకు తెలియదు. యెమెన్ దేశంలో ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు శిక్ష వేసేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు అసలు విషయాన్ని బయటికి తీసుకురావడం కోసమే మన న్యాయ పోరాటం భారత్ తరఫు నుంచి కూడా జరుగుతుందన్నమాట. ఒకవేళ భారత్ తరఫు నుంచి కనుక ఈ న్యాయ పోరాటం జరిగినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే విషయం ఏంటి అంటే
నిమిషప్రియ చేసింది తప్పైనా కూడా ఏ పరిస్థితుల్లో చేసింది, అసలు అతను చేసిన పొరపాట్లు ఏంటి, అతను సహించకూడని పొరపాట్లు చేశాడు అనుకోండి, అప్పుడు ఒక ఆడదానిగా తనకు రక్షణ కావాలి కాబట్టి పొరపాటును చేసిన విషయంగా తనకి మరణ శిక్ష అనేది పక్కకు తప్పుతుంది. ఎందుకంటే ఆ తలాల్ హబ్ది అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు తప్పులు చేస్తూనే వెళ్ళాడు అనమాట. చాలా తప్పులు చేశాడు. అసలు ఈ అమ్మాయిని ఎంతలాగా టార్చర్ పెట్టాడంటే ఆ దేవుడికే తెలియాలి. అయితే వీటన్నిటిని కూడా ఆ యెమెన్ దేశపు న్యాయవాదులు ఎవరు కూడా అక్కడ దృష్టికి తీసుకురాలేదు. సింపుల్ గా వాళ్ళ తరఫున అంటే తలాల్ హబ్ది కుటుంబ సభ్యులు ఏదైతే చెప్పారో వాళ్ళ మాటే విన్నారు. అయితే మన భారతదేశానికి సంబంధించిన అలాగే మన భారతదేశానికి సంబంధించిన కొంతమంది ఇస్లాం పెద్దలు, అది ఇస్లాం కంట్రీ కాబట్టి దాని మీద పోరాటం జరిగిందనమాట. అయితే అలా పోరాడితే వాళ్ళు ఏం చేశారంటే ఊహించని మిరాకిల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు బుధవారం ఆమెకి ఉరిశిక్ష వేసేయాలి. అలాంటిది మంగళవారం అర్ధరాత్రి ఆ ఉరి శిక్ష వాయిదా పడడం అనేది నిజంగా గొప్ప విషయమే. మరి పాపం నిమిషప్రియ తల్లిను భర్త కూతురు వీళ్ళందరూ ఎంతలాగా ప్రయత్నిస్తున్నారో మనకు తెలిసింది. అయితే నిమిషప్రియ వాళ్ళ తల్లికి దాదాపుగా 73 సంవత్సరాలండి. పాపం ఆవిడ ఎంత కష్టపడుతోందంటే నిజంగా ఆ వయసులో ఏ తల్లికి కూడా అంత దుఃఖం రాకూడదు. అయితే ఇక్కడ నిమిషప్రియ పాపం ఒంటరిగా యెమెన్ దేశంలో డబ్బు కోసమే తను పాపం కష్టపడి క్లినిక్ నడుపుకుంటూ ఎంతో కొంత పోగు చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్న నేపథ్యంలో తను ఏం చేశాడంటే భర్త ఏమో ఇండియాలో ఉన్నాడు, ఈమె ఒంటరి ఆడది, ఈమెకి సపోర్ట్ లేదని చెప్పేసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఎంతలా లొంగ తీసుకున్నాడంటే 10 మందిని తీసుకొచ్చి ఆమెను శారీరకంగా ఇబ్బంది పెడితే ఆమె బయటికి వెళ్ళలేక లోపల ఉండలేక సనా రోడ్ల మీద అంటే యెమెన్ దేశపు క్యాపిటల్ సిటీ అది, దానిలో రోడ్డు మీద నడుస్తూ ఉందంటే అర్ధరాత్రి అంతా కూడా తెల్లవారుజామున మళ్ళీ వెళ్తురు వచ్చేంత వరకు. అంటే ఎంత నరకం అనుభవించి ఉంటే ఒక నర్స్ అంటే మీరు గమనించండి, ఆమెకి ఎంతో సేవా దృక్పథం ఉంటే తప్ప నర్స్ ఫీల్డ్ లోకి వెళ్ళలేదు. సాధారణంగా మనం అందరం ప్రతి ఒక్కళ్ళం కూడా డబ్బు గురించో లేకపోతే మన కోరికల గురించో మన కళలు సాకారం చేసుకోవడం గురించో చదువుకుంటూ ఉంటాం. అయితే వీటన్నిటితో పాటుగా డాక్టర్ వృత్తి, నర్సు వృత్తి, ఈ వైద్య రంగానికి సంబంధించిన కానీ లేకపోతే ఈ ఆర్మీ డిఫెన్స్ కి సంబంధించిన వృత్తిలో చేరాలి అంటే డబ్బు కన్నా ఎక్కువగా ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక గొప్ప ఆశాభావం ఉండాలి. అప్పుడే ఇదంతా జరుగుతుంది. అయితే ఇప్పుడు భారతదేశం న్యాయవాదిని రంగంలోకి తిప్పింది. అంతేకాకుండా న్యాయవాదికి సంబంధించిన ట్రాన్స్లేటర్ని అలాగే మన విదేశాంగ శాఖ మంత్రికి సంబంధించిన కొంతమంది అధికారుల్ని అంటే అసలు ఎందుకు మార్చాలి, ఏం చేసి మార్చాలి, దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, అలాగా మొత్తం ఈ కేసుకి సంబంధించి నిమిషప్రియకి ఎంత వరకైతే హెల్ప్ చేయగలరో అంతవరకు హెల్ప్ చేసి ఆమెను ఎట్లాగైనా సరే మరణ శిక్ష నుంచే కాదు ఈ శిక్ష నుంచే తప్పించాలని. ఎందుకంటే దాదాపుగా ఆమె 8-9 ఏళ్ల నుంచి ఈ శిక్ష పడుతుంది. అయితే ఆ యెమెన్ దేశంలో అసలు జైళ్ళు ఎలా ఉంటాయంటే దారుణం అనమాట, దారుణాతి దారుణం. అసలు ఆ దేశమే యెమెన్ దేశమే అంత గొప్పగా ఏమీ ఉండదు, డెవలప్డ్ కంట్రీ కాదు అది. చాలా అసలు లిటరసీ రేట్ అయితే చదువుకున్న వాళ్ళైతే అసలు 100లో కనీసం 2-3 కూడా ఉంటారు అనమాట. అంత దారుణమైన దేశం అది. పాపం ఈ అమ్మాయి ఆ దేశానికి వెళ్ళి అక్కడ పని చేయాలనుకున్న ఆలోచనే తను చేసిన తప్పేమో అని నాకు అనిపించింది. అఫ్ కోర్స్ ఎవరి పద్ధతులు ఎవరి ఇది అక్కడ ఉంటాయనుకోండి, అది నేనేం మాట్లాడను. కానీ విషయం ఏంటంటే ఇప్పుడైతే మాత్రం కేసు ఒక కొలుక్కొచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు తను ఒంటరి పోరాటం చేసింది, ఇప్పుడు మన భారతదేశం అండగా నిలుస్తుంది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.